ఇప్పటికీ కూడా నిమజ్జన యాత్రలు చేస్తుంటే, రథయాత్రలు చేస్తుంటే, అంటే నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. అంటే గొడవలు పడుతున్నారు. మిగతా వాళ్ళు రాళ్ళు రువ్వడము, టమాటాలు రువ్వడము, నిన్న మొన్న కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. సో ఇలాంటివి అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? ఒక స్వామీజీగా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకుంటున్నాం మత స్వేచ్ఛ. నా మతాన్ని నేను ఆచరించుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం నేను నా ప్రాక్టీస్ని చేసుకోవచ్చు, నా మతాన్ని నేను ప్రచారం చేసుకోవచ్చు, నా ధర్మాన్ని కాపాడేస్తున్నటువంటి బాధ్యత రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇదే ప్రభుత్వం మొన్న కర్ణాటకలో ఒక వినాయక విగ్రహాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. పశ్చిమ బంగాల్లో దుర్గా పూజలు నిర్వహిస్తుంటే అత్యంత దారుణంగా అక్కడ దుర్గా పూజల మీద, దుర్గా మంటపాల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న హైదరాబాద్లో భాగ్యనగర్లో అమ్మవారి విగ్రహాలపైన కోడిగుడ్లు దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. ప్రభుత్వం స్పందించాలి. అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి అమ్మవారి పైన దాడులు జరిగినాయి. సికింద్రాబాద్లో అమ్మవారి పైన దాడులు జరిగినాయి. ఇక్కడ శంషాబాద్లో నవగ్రహాల పైన రోజు దేవాలయాల రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ప్రతి దేవాలయాన్ని కూలుస్తుంది. మొన్న కోడంగల్లో ఒక దర్గాని, రోడ్డు మీద ఉన్నటువంటి దర్గాని తీసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడలో ఉన్నటువంటి దర్గాని ఎందుకు తీయలేకపోతుంది?